హాయ్, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. 10th క్లాస్ చదివి ఐటీఐ చేసిన అభ్యర్థులకు ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను. రైల్వే వారు ఆర్ఆర్సీ నుండి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారండి. మొత్తం 3612 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ ఆన్లైన్లో సమర్పించాలి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 28 మే 2022 నుండి అప్లికేషన్ లాస్ట్ డేట్ 27 జూన్ 2022 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో స్వీకరించబడును. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించబడతాయి. అడిగినదే అమ్మాయినే పెట్టదు. మరి అలాగే అప్లికేషన్ పెట్టనిదే ఏ జాబు రాదు. మనకేం వస్తుందని అనుకోవద్దు. ఒక ఇంటర్వ్యూ లేకుండా, ఒక ఎగ్జామ్ లేకుండా రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అద్భుత అవకాశం ఐటీఐ చేసిన అభ్యర్థులకు వచ్చింది. దీనిని బాగా ఉపయోగించుకోండి. ఈ ఎగ్జామ్కి అప్లై చేసే అభ్యర్థుల ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అన్నది ఈ టేబుల్ని చూపిస్తాను. టేబుల్ని ఒకసారి పరిశీలన చేయండి. ఈ ఎగ్జామ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, అదేవిధంగా ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి. ఈ రెండింటిలోనూ కూడా 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ పిహెచ్సి అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఓసీ అండ్ జనరల్ అభ్యర్థులు 100 రూపాయల రుసుము చెల్లించి కింద చూపిస్తున్న వెబ్సైట్లో అప్లికేషన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. మరి ఈ పోస్టులకు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే 10th క్లాస్ అండ్ ఐటీఐలో వచ్చిన మార్కులు, మీలాంటి అభ్యర్థుల మార్కులు అన్నింటినీ కూడా మెరిట్లో తీస్తారండి. మెరిట్లో టాప్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ జాబులు ఆఫర్ చేస్తారు. ఒక ఇంటర్వ్యూ లేకుండా, ఒక ఎగ్జామ్ రాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రైల్వేలో జాబు పొందడం మామూలు విషయం కాదు. అలాంటి ఒక సువర్ణ అవకాశం ఐటీఐ అభ్యర్థులకు వచ్చింది. త్వరపడండి. ఈ పోస్టులకు 3612 పోస్టులకు గాను 17 ట్రేడ్స్, ఐటీఐలో ఉన్నటువంటి 17 ట్రేడ్స్కి ఈ నోటిఫికేషన్లో ఖాళీల వివరాలను ఇప్పుడు టేబుల్ ద్వారా మీ ముందు ఉంచుతున్నాను. చూడండి. ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1 year పాటు అప్రెంటిస్షిప్ పీరియడ్ కొనసాగుతుందండి. ఈ 1 year పాటు నెలకి 12,000 రూపాయల స్టే ఫండ్ ఇస్తారు. ఈ 1 year పాటు అప్రెంటిస్షిప్ పీరియడ్ కొనసాగిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే తర్వాత రిక్రూట్ చేసే ఆర్ఆర్సీలో రిక్రూట్ చేసే రైల్వే పోస్టుల్లో లెవెల్ 1 క్యాడర్ అంటే 18,000 నుండి 57,000 రూపాయల మధ్యలో గ్రాస్ ఉంటుంది ప్రజెంట్. ఆ గ్రాస్లో ఉన్నటువంటి లెవెల్ 1 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పట్టుకొని డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోవచ్చు రైల్వే జాబ్కి. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి ఎగ్జామ్ కూడా నిర్వహించరు. మరి అప్లికేషన్ నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అప్లికేషన్ నింపేటప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని ఇవ్వండి. అలాగే వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. ఇన్కేస్ మీరు ఈ పోస్ట్లో సెలెక్ట్ అయితే వారు మీ ఫోన్కి మెసేజ్ రూపంలోని, మీ మెయిల్కి మెయిల్ రూపంలోని మీకు సమాచారం తెలియజేస్తుంది. ఒకవేళ మెయిల్ పనిచేస్తుంది కదా అని ఇచ్చేస్తే అది అవుట్ ఆఫ్ మెయిల్ అయ్యి ఉంటే మీరు అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ఒకసారి మెయిల్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకుని ఆ మెయిల్ ఐడినే ఇవ్వండి. అదేవిధంగా పనిచేస్తున్నటువంటి వర్కింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్నే ఇవ్వండి. ఒక ఐటీఐ అభ్యర్థి 1 లేదా 2-3 పోస్టులకు అప్లై చేద్దాం అనుకుంటే ఏ విధంగా అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అలాంటప్పుడు ఒక అప్లికేషన్ అనేది ఒక ట్రేడ్కి ఒక
కార్పెంటర్ అయితే కార్పెంటర్, ప్లంబర్ అయితే ప్లంబర్ ఒకదానికే ఎలిజిబుల్ అవుతుంది. రెండవ పోస్ట్ కూడా అప్లై చేద్దాం అనుకుంటే 2 అప్లికేషన్లు పెట్టాలి. 3ంటికి అప్లై చేద్దాం అనుకుంటే 3 అప్లికేషన్లను దరఖాస్తు చేసుకోవాలి. నేను లైక్ చేయండి. ఈ లైక్ వల్ల నేను ఎంతో ఉత్సాహంగా మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ పోస్ట్కి ఏ సర్టిఫికెట్లు ఉండాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.